మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమునందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సుకులై ఉండండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యండి. దేవునికి కూడా ఒక చింత ఉంది. ఏంటి ఆ చింత అంటే, నువ్వు ఆయన మీద ఆధారపడాలని. ఆమెను చెప్పండి ఒకసారి. దేవునికి కూడా ఒక బాధ ఉంది, మీరందరూ కూడా ఆయన మీద ఆధారపడాలని. దేవుని మీద ఆధారపడాలి అని అంటే మనం గర్విష్ఠులమైతే దేవుని మీద ఆధారపడలేము. వింటున్నారా? మనము గర్విష్ఠులమైతే, పాపిష్ఠులమైతే, వింటున్నారా, దేవుని దగ్గర మనము ఆధారపడలేము. ఆయన మీద మనం ఆధారపడాలి అంటే మనకు దీన మనస్సు ఉండాలి. ఏముండాలండి? చదవండి అన్నమాట ఒకసారి. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సుకులై ఉండండి. ఏమై ఉండాలి మనమంట? దీన మనస్సుకులై ఉండాలి. ఎందుకని నువ్వు హెచ్చింపబడాలనంటే, నువ్వు ఆశీర్వదింపబడాలనంటే, దేవుని చింతంతా అదే కదా. నువ్వు బాగుపడాలనంటే నువ్వు దీన మనస్సు ఉండాలి. తన బలిష్టమైన చేతుల క్రింద ఆయన నామములో నువ్వు దీన మనస్సు కలిగి ఉండాలి. ఏ మనస్సు అండి? కొంతమంది మనస్సు వాత వేయబడిన మనస్సు, గర్వపు మనస్సు, అహంకారపు మనస్సు. వింటున్నారా? సరైనటువంటి వైఖరి లేనటువంటి మనస్సు, చెడిపోయిన మనస్సు. గత వారం చెప్పాను కదా, ఎంబ్రే అనబడినటువంటి ఆ యొక్క యవనస్తుల మనస్సు చెడిపోయిన మనస్సు. బైబిల్లో చాలా మనస్సులు ఉన్నాయి. దుష్ట మనస్సు. ఇలాంటి మనస్సులు కలిగి ఉన్నవారు ఎప్పటికీ బాగుపడలేరు. దీన మనస్సు కలిగి ఉండాలి. ఎక్కడ? దేవుని బలిష్టమైన చేతుల క్రింద. చెప్పండి, ఎక్కడ?